అరే నాన్న ఇంకా శాలరీ పడలేదా ఏంట్రా? ఏంటి శాలరీ పడలేదా? ఎప్పుడు ఫస్ట్ తారీఖునే పడిపోతుంది కదా. శాలరీ పడిపోయిందమ్మా. ఫ్రెండ్స్ పార్టీ అంటే అమౌంట్ మొత్తం ఖర్చు అయిపోయింది. ఏంట్రా 20,000కి వచ్చేసావా? ఏంటి ఇద్దరు అలా చూస్తున్నారు? ఇంట్లో చూసుకోవడానికి నాన్న ఉన్నారు కదా. అయినా నా డబ్బులే కదా ఖర్చు పెట్టుకున్నారు, ఏదో మీ డబ్బులే ఫీల్ అయిపోతున్నారు. ఏంట్రా పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతున్నావు? నువ్వు ఆగు, పదరా బయటకు వెళ్దాం. ఎక్కడికి నాన్న? ముందు ఎక్కరా చెప్తాను. ఏంటి నాన్న మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి తీసుకుని వచ్చు? నీ ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళి అర్జెంట్గా 10,000 కావాలని అడగరా. ఇప్పుడు ఎందుకు నాన్న మనకు డబ్బులు? ముందు చెప్పింది చెయ్యరా. వాసు వాసు ఏరు ఎలా వచ్చో? అరే అర్జెంటుగా 10,000 కావాలరా. లేవురా, నాన్నకేదో అవసరం ఇస్తాను. సరేరా. లేవన్నాడా? బండి ఎక్కు. లేవురా మామ, ఈఎంఐకి అన్ని క్లియర్ చేస్తాను రా. సరేరా. చూడు నాన్న, ఎప్పుడు నీతో నేను ఉండిపోను. జీవితంలో కొన్నిసార్లు ఒంటరిగా నడవలసిన సమయం రావచ్చు. అది కష్టంగానే ఉంటుంది. ఆ ఒంటరితనమే మనకి డబ్బు విలువ, చదువు విలువ, మనుషుల విలువ, కష్టం విలువ,